అందరికీ ప్లేస్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. వాక్యంలో నుంచి లూకా రాసినటువంటి సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి 40 వచనాలు. అయితే ఇక్కడ మనకి తెలుసు కదా, యేసుక్రీస్తు వారు సిలువ వేయడానికి ముందు దినాలలో యెరూషలేము అనేటువంటి ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చినప్పుడు వారి శిష్యులు కొంతమందిని కట్టి ఉన్నటువంటి గాడిదని విప్పమని పంపించారు. వారి ఒకవేళ ఇప్పేటప్పుడు ఆ యజమానుడు ఎందుకు ఇప్పుతున్నారని అడిగితే, ప్రభువునికి అది అవసరము, ఇవ్వండి అంటే ఆయన అలాగే చేస్తాడు. ఆ గాడిదలను మీరు తీసుకొని రండి అన్నప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారికి ముందుగా మాటలు పట్టుకొని దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు కదా. నేను చదువుతున్నాను చూడండి, 37వ వచనం. అది అయిపోయిన తర్వాత ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటినీ గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. యేసుక్రీస్తు వారు వారి శిష్యులు కలిసి వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యుల కంట ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగిందంట. ఆయన గుర్రం ఆ గాడిద మీద నడిపించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ శిష్యులు ఆ సంతోషాన్ని తట్టుకోలేక దేవుడిని ఎంతో గొప్పగా కనపరుస్తున్నారంటే, ఆ పరలోకం ఉన్నటువంటి సమూహాన్ని, ఆ పరలోకమునికి దేవుడు వెళ్ళబోతున్నటువంటి వాటిని గురించి ఆ శిష్యులైనటువంటి వారు చాలా గొప్పగా కనపరుస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ భూమి మీద యేసయ్య ఏ అద్భుతాలు అయితే చేశాడో ఆ అద్భుతాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిష్యులు అక్కడ స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరలోక సమూహముల గురించి, ఈ భూమి మీద యేసు చేసేటువంటి ఆ అద్భుతకరమైన కార్యాలను గురించి కూడా వారు ఎంతో గొప్పగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజున మనము కూడా వెళ్ళి ఆ పర సంబంధమైనటువంటి దేవుడిని, ఆ పరలోక కార్యములను గురించి చక్కగా మనం వర్ణించడానికి దేవుడు మన కృపనిచ్చాడు. అయితే వీళ్ళు అంతే సంతోషంతో, అంతే ఆనందంతో వాళ్ళు వెళుతూ ఉన్నారు. వెళ్ళేసరికి అక్కడ కొంతమంది మనుషులు అనేటువంటి వారు అక్కడ ఉన్నారంట. వారితో పాటుగానే ఉన్నారు. ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందా అని వేచి చూసేటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు అక్కడ. ఎందుకని? ఈ శిష్యులు తప్పు పట్టాలని, యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలని చూసేవారు కొంతమంది ఉన్నారు. వారు ఏమంటారంటే చూడండి, 39వ వచనంలో, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని. చూడండి, పాటలు పాడుతున్నటువంటి వారిని, ఆరాధిస్తున్నటువంటి వారిని, సర్వోన్నతమైన స్థలముల్లో ఉన్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక అని ఈ భూమి మీద శిష్యులు గణపరుస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకాయులు అనేటువంటి కొంతమంది మనుషులు అనేటువంటి వారు యేసయ్యతో అన్నారంట, యేసు బోధకుడా, ఇదిగో వీళ్ళు ఏంటి ఇలా అరుస్తున్నారు, ఏంటి ఇలా స్తుతిస్తున్నారు, ఎందుకు ఇలా అరుస్తున్నారు, వీరు నోరు మూయమని చెప్పండి అని యేసుక్రీస్తు వారితో ఆ పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళు అన్నారు. అనేటప్పుడు ఎందుకు అలా అన్నారు అంటే, ఎందుకు అంత కోపం వచ్చిందంటే, యేసుక్రీస్తు బోధలన్నా, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినా వారికి ఇష్టం ఉండదు, వారు నమ్మరు. ఆ నమ్మనటువంటి ఆ మనుషులు ఆ శిష్యులైనటువంటి వారిని, ఇదిగో వారిని ఆపించేయండి అని యేసయ్యతో చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఆగుతున్నారా? శిష్యులు ఆగటం లేదు. శిష్యులు పొగుడుతూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసయ్య వెనకాతలే ఈ శిష్యులైనటువంటి వారు అనేక ప్రాంతాలకు తిరిగారు. అక్కడ ఎన్నెన్నో అద్భుతాలను వారు చూశారు. ఎలాంటి అద్భుతాలు? చచ్చిపోయి పాడి మీద ఉన్నటువంటి వాడు
తిరిగి లేచాడు. మరి స్తుతించకుండా ఉంటారా వాళ్ళు? ఉండలేరు. కుష్ఠరోగంతో ఉన్నటువంటి వాడు పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. మరి అలా బాగుపడితే అలాంటి కార్యాలు ఈ శిష్యులు చూస్తే అవి చూసినటువంటి వారు చెప్పకుండా ఉండగలరా? ఉండలేరు. వీరు అందుకే ఈ శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు వారు చేసేటువంటి అద్భుతాల గురించి, ఆశ్చర్యకరమైన కార్యాల గురించి ఎంతో గొప్పగా పొగుడుతూ ఉంటే ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దుకాయలకి, ఈ మనుషులైనటువంటి వారి కొందరికి నచ్చటం లేదు. నచ్చక యేసైతే చెప్తున్నారు, బోధకుడా వారి నోరు మూయమనండి, ఎందుకు అలా అరుస్తున్నారు, ఎందుకు అలా ఆరాధిస్తున్నారు అని అంటున్నాడు. అనేటప్పుడు యేసు ఏమని సమాధానం చెప్పారు తెలుసా? ఇదిగో వారు కానీ స్తుతించకపోతే, వారు కానీ నోరు మూసుకొని ఉంటే, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూసారా, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు ఏం చేస్తాయి? కేకలు వేస్తాయి. వీరు స్తుతిస్తున్నారు, స్తుతించే వారిని నువ్వు ఆగమని చెప్తున్నారు కదా, అప్పుడు ఈ రాళ్ళు ఏం చెప్తాయి తెలుసా? వారికంటే ఎక్కువగా స్తుతిస్తారు. ఈయన అలా చేస్తాను నేను. దేవునికి స్తోత్రం. చదవండి అన్నమాట. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దెంపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఓరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మనుషులు నోరు మూయించాలనుకుంటే దేవుడు ఏం చేయగలడు? రాళ్ళు మనుషుల కంటే ఎక్కువగా మాట్లాడుతాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాటలు వింటున్నామా, స్తుతులు వింటున్నామా, పెన్ డ్రైవ్ చిప్పు, అందులోని భూమిలో ఉన్నటువంటి రాయితో తీసి ఏదో తయారు చేసి సిలిక్ అనేది ఉంటుందంట, ఒక పదార్థం. ఆ పదార్థం తయారు చేసి అందులో పెడతారంట. ఇప్పుడు పెన్ డ్రైవ్ పెట్టామనుకోండి, పాటలు ఎక్కించి ఏం చేస్తుంది? అది పాడుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? పాడుతూనే ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే దేవుడు అన్నాడు, ఇగో మనుషులు అనేటువంటి వారు వీరు నోరు మూయమని చెప్పావు అనుకో, వీరిని ఆరాధించొద్దని చెప్పావు అనుకో, ఇక్కడ రాళ్ళు ఏం చేస్తాయి? కేకలేస్తాయి. రాళ్ళు దేవుడిని ఆరాధిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఒక ఎంతమంది ఉంటారు? ఒక 120 మందో, ఒక 500 మందో ఉంటారు అనుకోండి. ప్రధాన శిష్యులు 12 మంది, ఇక మిగిలిన వారు చాలా మంది ఉన్నారు, ఒక 500 మంది ఉంటారు. మరి రాళ్ళు ఎన్ని ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి. మరి అలాంటిది మనుషులైనటువంటి వారి నోరుని మూయించి, ఇదిగో ఆరాధించకూడదు, ఇలా దేవుని గణపరచకూడదు అని వారి నోరు మూయించిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటికి బదులుగా రెట్టింపు ఆరాధనకు దేవుడు యోగ్యునిగా చేసుకుంటాడు. ఎలాగైనా రాళ్లతోనైనా దేవుడు గణపరచగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ రాళ్ళు కేకలు వేయుచున్నాయి అన్నాడు కదా. ఈ రాయిని గురించి ఒకసారి మనము ధ్యానం చేద్దాం ఈ రోజున. రాళ్ళు చూసారా? రాళ్ళు గురించి ఇప్పుడు ధ్యానం చేద్దాం, అలాగేనా? అయితే చూడండి, ఇక్కడ ఈ రాయిని గురించి భక్తుడైనటువంటి దావీదు ముందుగా ప్రవచించాడు. ఈ భక్తుడైనటువంటి దావీదు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, ఈ రాయిని గురించి కూడా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడో చూద్దాం. దావీదు రాసిన కీర్తనలు 118వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదామా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎవరిని గురించి చెప్తూ ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి. అదో కాదో కొంచెం క్లారిటీ చేసుకుందాం. కిందకు వద్దామా? అది యెహోవా వల్ల కలిగినది, అది మనకు కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించింది. 26వ వచనం, యెహోవా పేరిట వచ్చివాడు. ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? యెహోవా పేరిట వచ్చినవాడు ఎవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిషేధించబడిన రాయి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీటిని గురించి దావీదు, యేసయ్య పుట్టలేదు, యేసయ్య 33.5 సంవత్సరాలు అవ్వలేదు, అతను ఆ కొండల మీద నడవలేదు, ఆ కర్రలు పట్టుకొని దుప్పట్లు పరిచి అదేమి జరగక ముందే ఈ భక్తుడైనటువంటి దావీదు ఈయనని గురించి ప్రవచించాడు. ఏమంటున్నాడంటే 26వ వచనంలో, యెహోవా పేరిట వచ్చేవాడు
ఆశీర్వాదమునందును గాక. చాలు చాలు. ఇక్కడ వీళ్ళు శిష్యులు కూడా అలాగే అరుస్తున్నారు, కేకలేస్తున్నారా? అలాగే కేకలేస్తున్నారు. ఈయన రాకముందే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇలాగని. యేసయ్య వచ్చిన తర్వాత ఆ శిష్యులు ఎలాగనా ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ 22వ వచనం అంటూ ఉన్నాడు, ఇల్లు కట్టివారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు మీరు చూసారా? బేస్మెంట్ వేసేటప్పుడు రాళ్ళతో కడతారు. మనము ఇప్పుడు అనుకుంటాం బేస్మెంట్ వేసేటప్పుడు రాళ్ళు తర్వాత ఇంటికని. ముందు కాలంలో ఎవరితో కట్టేవారు? రాయితోటి కట్టేవారు. మన కేజీహెచ్ హాస్పిటల్ చూసారా? దేంతో కట్టారు? అవునా కదా? అప్పట్లో ఉన్నటువంటి మనుషులు బేస్మెంటే కాదు, ఇల్లులు కూడా రాళ్ళతోనే కట్టేవారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, ఇల్లు కట్టేటప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా ఉదాహరణకి ఇల్లు అంటే మనకి అంత ఆనవాళ్ళు రాదు. ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ వేస్తాం కదా, రాయితో కడతాం. మన రాయిలు ఎలా ఉంటాయంటే ఒక వరుసలో ఉంటాయా? ఒక వరుసలో ఇక్కడ ఒక చిన్నది నొత్తు ఉంటుంది, ఇక్కడ ఎత్తు ఉంటుంది. అప్పుడు ఆ బేస్మెంట్ వేసేటప్పుడు నొత్తున్న దగ్గర మళ్ళీ దాని మీద ఒక రాయి పెట్టామనుకోండి, ఏమవుతుంది? వంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ రాయినైతే ముక్క విరిపి కరెక్ట్ లెవెల్లో ఉంటుందని ఉంచుకుంటామో, ఆ ఇరిగిపోయి పడిపోయిన రాయిని తీసుకొచ్చి అక్కడ పెడతాం, ఆ కన్నులో పెడతాం. పెట్టినప్పుడు ఏమవుతుంది? అది బాగా నిలబడుతుంది. అవునా కదా? బాగా నిలబడుతుంది. నిషేధించిన రాయి అంటే అర్థం అదే. ఏది? రాయి పెట్టి ఇల్లు కట్టేటప్పుడు రాయి పెట్టి ఇది ఎత్తు అయిపోయింది కదా చిన్న ముక్క ఎరగొట్టి పడేస్తాం. ఆ పడేసిన రాయే మూలకి ఏమవుతుంది? తలరాయి అవుతుంది. అది ఉంటేనే ఏమవుతుంది? నిలబడుతుంది. అది లేకపోతే నిలబడదు. దావీదు ప్రభువుని యేసుని గురించి ఆయన పుట్టకముందే ఆయన గురించి చెప్తూ ఉన్నారు. ఇదిగో నిషేధించిన రాయి. ఎవరు నిషేధిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు. ఇదిగో ఈయన దేవుడు కాదు, ఈయన ప్రభు కాదు, ఇదిగో ఈ మందిరాన్ని 3 రోజుల్లో కడతానంటున్నాడు. ఈయనే దేవుడు. యెహోవా పేరట వచ్చానంటూ ఉన్నాడు. తన కుమారుడు అంటూ ఉన్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటూ ఉన్నాడు. ఈయన దేవుడు కాదు అన్నారా లేదా? నిషేధించారా లేదా? నిషేధించారు దేవుడు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఎవరినైతే నిషేధించారో, ఏ రాయినైతే నిషేధించారో ఆ నిషేధించబడినటువంటి రాయే మీకు మూలకి తలరాయి అవుతుంది. అంటే ఆ రాయి ఉంటేనే మీరు చక్కగా ఇల్లుగా కట్టబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వీరు నిషేధించారు. పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు, యూదులైనటువంటి వారు అనేకులు, ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది యేసుక్రీస్తు వారిని దూరపరుచుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి శిష్యులు మాత్రం ఏం చేస్తున్నారంటే, యెహోవా నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక అని వారు ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే, వారి నోరు మూయించండి అంటూ ఉన్నారు. అయితే వారి నోరు మూస్తే ఎవరు మాట్లాడతారు? రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు కేకలు వేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు స్తుతించకపోతే ఇంకొకళ్ళు పెట్టుకుని దేవుడు ఆయన్ని గణపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీరుగా ఆరాధించాలి అని సమయం వచ్చినప్పుడు మీకు మీరుగా ఆరాధించాలి. మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచితే ఆటంకపరచవలసినటువంటి పని లేదు. మనం ఆరాధించాలని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అయితే చూద్దాం, మరి కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. రాయిని గురించి ఒకసారి మనం కొంచెం, అందరూ ఆత్మ సంబంధులైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాళ్ళను గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. రాళ్ళలో మూలరాయి అయినటువంటి ఆ రాయి ఎవరంట? యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు వారిని ప్రజలు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. అయ్యా, మనుషులైనటువంటి జనాంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసు దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ప్రకటిస్తూ ఉంటే, మాకు యేసు దేవుడు అవసరం లేదు, మాకు అవసరం లేదు అని ప్రజలందరూ కూడా మోకముడిగా చెబుతూ ఉన్నారు. ఆయనతో మాకు పని లేదు,
ఆయనతో మాకు పనే లేదు, మా ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతామని జనులు చెప్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నువ్వు ఎవరినైతే నిషేధిస్తున్నావో, ఎవరినైతే వద్దనుకుంటూ ఉన్నావో ఆయనే నీకు మూలకి తలరాయి అవుతాడు. నీ బ్రతుకు బాగుపడాలంటే ఆయన ఉంటేనే నువ్వు కట్టబడతావు. ఆయన ఉంటేనే నీ జీవితం బాగుపడుతుంది. ఆయన ఉంటేనే నీ కుటుంబము స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తూ ఉన్నాడు, ఇదిగో మూలక తలరాయిగా ఉన్నటువంటి ఆ మూలరాయి ఎవరు? ప్రభువైన క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం నేను ముందుకెళ్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాలు. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఓరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పుచున్నాను. ఈ రాళ్ళు ఎవరయ్యా అంటే మూలరాయి ఎవరో చూసాం. ఎవరు మూలరాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఒక ఇంటిని కట్టినప్పుడు మూలరాయి ఉంటే ఇల్లు కట్టేస్తామా? అమ్మా, ఇల్లు ఎన్ని రాళ్ళు ఉండాలి? అనేకమైన రాళ్ళ సమూహం ఉండాలి. మరి ఒక మూలరాయి ఉంటే కట్టలేము కదా. ఈయన మూలరాయి, కానీ ఇల్లు అనేది కట్టబడాలంటూ ఉన్నాడు. ఎలా కట్టబడుతుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా. అర్థమవుతుందా? ముఖ్యమైన మూలరాయి ఎవరు? ఆ రాయే. మీరు ఎప్పుడైనా చూడండి, పెద్ద గ్లాసులతో ఒక పెద్ద ఇల్లు కట్టి కింద ఒక గ్లాసు లాగేస్తాం అనుకోండి, ఏమవుతుంది? పేక మేడ ఇరిగిపోయినట్లుగా ఇరిగిపోద్ది కదా. అలాగే నీ ఇల్లు అనేటువంటి నీ కుటుంబము, సంఘము, ఇది కట్టబడినప్పుడు యేసు అనే మూలరాయి మనకి లేకుండా మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ కట్టబడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూలరాయిని వీళ్ళు ఏమంటారు? వద్దు అంటున్నారు. వద్దు, ఈ యేసునే వద్దు అంటున్నారు. ఆయన గణపరచొద్దు అంటున్నారు, ఆయన స్తుతించొద్దు అంటున్నారు, ఆయన మహింపరచొద్దు అంటూ ఉన్నారు. అయితే ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది, మా పునాదిలో మూలరాయి యేసయ్య. పునాది ఎవరంట? అపోస్తలులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకులైనటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు బేస్మెంట్ గా కట్టబడుతున్నారు. అనగా అపోస్తలులు, బోధకులు, దేవుని సేవకులు, ప్రవక్తలు అందరూ ఒక బేస్మెంట్ గా కట్టబడుతూ ఉన్నారు. ఆ బేస్మెంట్ గా నిలబడాలంటే యేసు అనే మూలరాయి అక్కడ ఉండకుండా ఈ బేస్మెంట్ అనేది నిలబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందయ్యా అంటే, ఆ ప్రజలు అనేటువంటి వారు, యేసుక్రీస్తు వారు ఆ యొక్క పండగకి వస్తున్నటువంటి ఆ దినాలలో ఆ ప్రజలైనటువంటి వారు ఈ గొప్ప మూలరాయి అయినటువంటి యేసుని తృణీకరిస్తూ ఉన్నారు. చూడండి, ఆ మూలరాయి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు అనేటువంటి వారు లేరు. దేవుని సేవకులు అనేటువంటి వారు లేరు. ప్రవక్తలు లేరు, అపోస్తలులు లేరు, బోధకులు లేరు. వాళ్ళందరూ ఉన్నారు అంటే వారందరూ ఎవరి మీద నిలబడ్డారు? మూలరాయి మీద నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఇప్పుడు పేతురు గ్రంథము 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. నేను ముగిస్తాను, త్వరగా చదువుదామా? 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి. చాలా ఈ రాళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా, రాళ్ళు స్తుతిస్తాయి అన్నారు. ఇదిగో ఈ మనుషులు నోరు మూసుకుంటే ఎవరు స్తుతిస్తారు? రాళ్ళు స్తుతిస్తారు. ఎవరు ఈ రాళ్ళు స్తుతించడం ఏంటి? వినేవారికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రాళ్ళు మాట్లాడడం ఏంటి? రాళ్ళు దేవుడు గొప్పతనాన్ని
వివరించడం ఏంటి? రాయిలు దేవుని కీర్తిని ఎలా పూజిస్తాయి అని అనుకోవచ్చు. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ రాళ్ళు అనేవారు ఎవరయ్య అంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఎవరు వస్తున్నారు? సంఘం వస్తుంది, యాజకులు వస్తున్నారు, సేవకులు వస్తున్నారు. అందరూ కూడా దేవునికి బలులను, నైవేద్యాలను, ప్రార్థనలను, యాచనలను అర్పిస్తూ ఉన్నారు. వీళ్ళందరిని గురించి ఏమంటున్నాడు? యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్పబడినటువంటి రాళ్ళు ఎవరయ్యా అంటే సంఘమే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సంఘమే. ఎందుకు సంఘం అని చెప్తా ఉన్నామయ్యా అంటే వారు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అదంతా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు. అయితే అప్పటికి ప్రభువుని నమ్ముకున్నారు. మిగిలిన వారు చాలా మంది యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. అయితే ఇక్కడ సజీవముగా మాట్లాడుతున్నది ఎవరంటే మూలకి తలరాయి అనేటువంటి యేసు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. మిగిలిన వారందరూ ఎలా ఉన్నారంటే రాళ్ళ వలె ఉన్నారు. ఎలాగా? జీవము లేని రాళ్ళ వలె ఉన్నారు. ఎప్పుడు జీవం వచ్చింది? యేసే చనిపోయాడు, తిరిగి మరలా లేచాడు. ఎవరైతే స్తుతిస్తారని రాళ్ళ గురించి దేవుడు చెప్పాడో ఆ రాళ్ళన్నిటికీ కూడా ఇప్పుడు ఏమొచ్చింది? జీవం వచ్చింది. అందుకే వారు అన్నారు, ఇదిగో మీరును సజీవమైన రాళ్ళ వలె. దేవునికి స్తోత్ర. ఎలాంటి వారు? మనము జీవము కలిగినటువంటి రాళ్ళుగా దేవుడు మన సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున మనము సమూహముగా కూడుకొని వెళ్ళి ఆ సద్దికాయలకు తెలీదు, ఆ పరిసెలకు తెలీదు ఏమని ఈ రాళ్ళు ఎలా స్తుతిస్తాయ్యా, ఈ రాళ్ళు దేవుడిని ఎలా కనపరుస్తాయా అని వారికి తెలియదు. ఎప్పుడు తెలిసిందయ్యా అంటే ఆయన చనిపోయాడు, పునరుద్ధానుడే లేచాడు. ఆ తర్వాత సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఏం చేస్తుంది? దేవుడిని స్తుతిస్తా ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ సంఘం ఎలా ఉంది? సజీవమైన రాళ్ళు, బ్రతికి ఉండేటువంటి రాళ్ళు మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీటిని మూసేయాలనుకున్న ఈ రాళ్ళని నోరు మూయాలనుకుని ఏమవుతుంటుంది? ఒకరు చనిపోతే మరొకరు, ఒకరిని బట్టి 10 మంది, ఒకరిని బట్టి 100 మంది లేచి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పదనాన్ని మనుషులు ఆపేయాలనుకున్నప్పటికీ కూడా, దేవుని కీర్తిని గురించి ఎవరికి తెలియకుండా ఆపేయాలనుకున్నా సరే, దేవుడు మంచితనాన్ని గురించి అనేక మందికి తెలియకూడదు, వారు బాగుపడిపోతారేమో అని ఆపేయాలనుకున్నా సరే అది ఆగమన్నా ఆగదు. అక్కడ ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి శిష్యుల్ని ఆపితేనే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆపమని చెబితేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఎవరేమో సజీవమైన రాళ్ళమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సజీవమైన రాళ్ళు ఏం చేస్తాయంట? దేవుడిని గణపరుస్తూ ఉంటాయంట. ఇందాక ఎప్పుడు చెప్పాడు? పాత నిబంధనలు అనగా యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ మాట వాడుతూ ఉన్నాడు. ఈ రాళ్ళు గణపరుస్తాయంటే, అవి మాట్లాడతాయంటే అప్పట్లోని ఎవరికీ తెలియదు రాళ్ళు ఎలా మాట్లాడతాయి. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి రాయి ఎవరమయ్యా? మనమే. ఆ రాళ్ళు మనమే. మనం ఆయన గణపరచాలి, ఆయన కీర్తించాలి, ఆయన పొగడాలి, ఆయన హెచ్చించాలి, ఆయన నామం గణపరచబడాలి, మనము తగ్గించబడాలి. దేవునికి స్తోత్రం. అది జరగకుండా ఉండాలనే కొంతమంది మనుషులు అనేకమైన కుతంత్రాలు పని ఏం చేస్తున్నారంటే ఆ శిష్యుల్ని ఆగమని చెప్తున్నాడు. ఆపండి, ఆపండి, ఆపండి. వాళ్ళు ఆపితే రాళ్ళు మొరపెడితే జాగ్రత్త అనగానే ఏమన్నారు? నోరు మూసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని గణపరిచే విషయంలో అనేకమైన ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వారి శిష్యుని ఎక్కడా కూడా కొంచెము కూడా తగ్గకుండా వారి మరి దగ్గరగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయనే పునరుద్ధానుడైన దేవుడని, ఆయనే పునరుద్ధానుడే తిరిగి లేచి వెళ్ళే దేవుడని, ఆయన తిరిగి మరలా వచ్చే దేవుడని, వారి ఆత్మలు తిరిగి మరలా దేవాతి దేవుడి సన్నిధి పట్టుకెళ్ళిపోయే దేవుడని వారికి బాగా తెలుసు కనుక అలాగ తెలిసినటువంటి వారిని ఆపాలన్నా ఆపడానికి
సాధ్యము కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, కొంచెం నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడు గాక అని మీరు చెప్పు వరకు. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు యేసుని ఏమన్నారు తెలుసా? ఇదిగో మీరు వారి నోరు ముయించండి, వారిని స్తుతించొద్దని చెప్పండి అని చెప్పారు. చెప్పగానే వీళ్ళు ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు ఆ మాటకి ఏమన్నారంటే, ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని ఎక్కడ మాట్లాడారు? అది అర్థమవుతుందా? ఆ మట్టలు పట్టుకొని వచ్చి ఆ చీరల పరిచయాలు, బట్టలు పరిచేటప్పుడు ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడిన గాక, ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడిన గాక, ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడిన గాక అని యేసుని గురించి వారు అక్కడ ఆరాధించారు. ఆ ఆరాధన ఆటంకపరచడానికి కొంతమంది ఉన్నారు కదా, వారితో ఏమంటున్నాడు తెలుసా? వారు కూడా యూదులే, ఇశ్రాయేలు ప్రజలే. అయితే వారితో ఏమనంటే, ఇగో ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు. ఎవరు? ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలైనటువంటి వారు ఆపారు. చూసారా? ఆ ఆపినటువంటి మనుషులతో చెప్తా ఉన్నారు, ఇదిగో మీరు నాపుతున్నారు కదా, ఇదిగో అదే మాట ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని మీ నోట నుంచి వచ్చేంత వరకు కూడా ఇంకా నేను మీకు కనబడను అన్నాడు. దేవుడికి చాలా కోపడ్డాడు. ఇదిగో మీరు ఇలా నా ఆరాధన పాడు చేస్తున్నారు కదా, నన్ను ఆరాధించే వారిని వద్దనుకుంటున్నారు కదా, నన్ను చూపించే వారిని మీరు వద్దనుకుంటున్నారు కదా అని యేసు కోపపడి ఏమన్నారు? ఇదిగో ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడినగా కానీ వారు ఆరాధిస్తుంటే మీరు మాత్రం ఆటంకపరచబడుతున్నారు. అందుకే ఇదిగో ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని మీ నోటితో మీరు అనేటువంటి సమయము ఒక రోజు రాబోతూ ఉంది. అప్పటి వరకు కూడా నేను మీకు కనబడను, మీ దగ్గర ఉండను అన్నాడు. అక్కడ చూడ మార్చదమ్మా. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతించబడును గాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని చెప్పుచున్నాను. యేసయ్య చెప్పిన తర్వాత 6 రోజుల తర్వాత చనిపోయా లేదా? తర్వాత శుక్రవారానికి బలి అయిపోయారా లేదా? కానీ ఇక్కడ మాటను ఒకసారి మళ్ళీ చదవండి. మరలా కనబడతాను అంటున్నాడు. ఎప్పుడు? ఈ 6 రోజుల్లో వారు చెప్పారా? అలాగని ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని చెప్పారు వీళ్ళు చెప్పరా? కానీ ఇక్కడ ఏమంటున్నాడండి యేసుక్రీస్తు వారు? జరగబోతున్న దినాల గురించి, రాబోతున్న దినాలను గురించి, రాకడ దినాలను గురించి యేసు స్పష్టంగా చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసు వారికి ఎదురుగా ఉండినప్పుడే చెబుతూ ఉన్నాడు, ఇదిగో ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని. మరి ఇంకా మీరు ఎప్పటికీ కూడా చెప్పరు. ఎప్పుడు చెప్తారు? తిరిగి మరలా నేను వస్తాను, వచ్చేటప్పుడు మాత్రమే మీరు ఆ మాట వాడుతారు. అంతవరకు కూడా మీరు నన్ను నమ్మరు, యేసు దేవుడని మీరు అంగీకరించరు, నేనే మెస్సయ్య అని మీరు అంగీకరించరని ఆ మనుషులైనటువంటి వారితో యేసయ్య చెబుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారంగానే ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఏంటో తెలుసా? ఆయన చెప్పాడు వాళ్ళతోటి. చెప్పి 6 రోజుల తర్వాత శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు, మరణించబడ్డాడు యేసయ్య. అదంతా కూడా ముందుగానే రాయబడింది. దేవుడు ఈ భూమిని పుడతాడని, ఆయనే మనుషుల పాపాల కొరకు ఆయన చనిపోతాడని. ఆయన చనిపోకపోతే ఏమవుతుంది? మనం అనొచ్చు, దేవుడు చచ్చిపోవడం ఏంటి అని. ఆయన చనిపోకపోతే మన పాపాలు మన మీద నుంచి తుడిచివేయబడవు. మన పాపాలు మన మీదే ఉంటాయి. అవి శాపముగా ఉండి మనల్ని ఏర్పాటు చేసి మనల్ని నరకానికి తీసుకెళ్తాయి. అందుకోసమే ఆ నరకం నుంచి తప్పించాలని దేవాది దేవుడు అనేటువంటి వాడు పరలోకం నుంచి వచ్చి ఈ భూమి మీద జన్మించి ఆయన మరణించి తిరిగి మరలా పునరుద్ధానుడయి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని యేసుని నమ్మనటువంటి వారితో చెప్తున్నారు. ఏమంటారంటే, ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడరు. అంటే వాళ్ళు చెప్పినప్పుడు చూస్తారు అని అర్థం, అంతేనా? ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని మీరు నన్ను, ఈ మాట మీరు చెప్పేంత వరకు కూడా నన్ను చూడరు. మరి చెప్పే సమయం వచ్చింది అనుకోండి, అప్పుడు దేవుడిని చూస్తారు అని అర్థం, అంతే కదా? మరి
మరి మరి ఆయన చూస్తారు అనే సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఇశ్రాయేలు దేశం యొక్క పరిస్థితి ఎలాగుందంటే, చక్కగా నువ్వు చుట్టుపక్కల ఎన్ని దేశాలు ఇశ్రాయేలు దేశంతో యుద్ధానికి వచ్చినా ఒంటి చేత్తో ఓడించేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. అది స్వాతంత్రం వచ్చిన దినాల్లోనే 1,00,000 మంది ఉన్నారు. 5 దేశాలు ఒకేసారి వచ్చాయి. స్వతంత్రం వచ్చి 1 రోజు అయింది, యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేల్ దేశం 5 దేశాలని కూడా జయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి అంటే, ఇరాన్ అనేటువంటి దేశం ఇశ్రాయేల్ దేశం మీద విపరీతమైన దాడులు చేస్తుంది. కానీ ఇశ్రాయేల్ దేశాన్ని ఒక అడుగు కూడా దాటించలేకపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం, భయంకరమైన బాంబులు వేసుకుంటూ వీళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే మరికొన్ని దినాల తర్వాత ఇదే ఇరాన్ దేశం ఇస్లామిక్ దేశాలు, అక్కడ దగ్గరగా ఒక 65 ఇస్లామిక్ దేశాలు ఉంటాయి, ముస్లిం సహోదరుల దేశాలు. అవి ఇరాన్, దానికి పెద్ద అన్నగా రష్యా, అనగా అది గోగు అని బైబిల్లో రాయబడింది. ఆ దేశము అన్నీ కలిపి ఇంత చిన్న దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశం మీద ఇన్ని దేశాలు కలిపి ఒకేసారి రాబోతూ ఉన్నాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శవాలు, వారి రక్తము ఏరులై పారుతాయి. వారు కుప్పలుగా పడి చేస్తారు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు. అది రాబోతున్న దినాల్లో జరుగుతుంది. ఈ గోగు అనేటువంటి వాడికి, అనగా రష్యా అనేటువంటి దేశానికి ఈ ఇరాన్ అనేటువంటి దేశము వెన్నుముకగా నిలబడుతుందంట. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎంత పోరాడినా సరే ఆ రాజ్యాధికారాన్ని తీసుకోలేరు ఇప్పుడు. ఎందుకంటే అది ఎప్పటికీ నిలబడే ఉంటుంది. అది నిలబడితేనే రష్యాకి దండుగా ఉంటుంది. ఇప్పుడు అదే రాబోతున్న దినాలలో రష్యా, ఇరాన్, ఇస్లామిక్ దేశాలు అన్నీ కలిపి ఒకేసారి ఇశ్రాయేల్ దేశం మీదకి రాబోతూ ఉన్నాయి. అదే సమయంలో ఇశ్రాయేల్ కూడా ఊరకనే ఉన్నట్ల ఆ గోగు అనేటువంటి వారు, అంటే రష్యా దేశం నుంచి ప్రజల్ని వాళ్ళని కూడా అనేక మందిని చంపుతారంట. చంపి వారి శవాలు కప్పెట్టడానికి ఎన్నో రోజులు పడుతుందంట. అప్పుడు ఆ భయంకరమైనటువంటి దినాలు, మనుషుల ప్రాణాలు కళ్ళ ముందే ఇశ్రాయేల్ పోతూ ఉన్నప్పుడు, అప్పుడు ప్రభువుని యేసే దేవుడని వారు అప్పుడు తెలుసుకుంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ యూదులైనటువంటి వారితో, ఇశ్రాయేలీల ప్రజలతో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడునుగా కానీ మీరు చెప్పు వరకు. ఎప్పుడు చెప్తారంట? ఇప్పుడు చెప్పరు. ఇప్పుడు కూడా చెప్పట్లా. యేసుని నమ్ముకోండి అంటే చెప్పరు. అలాగని క్రీస్తుని నమ్మిన వారికి ఒక గౌరవం అనేది, విలువ అనేది వారికి ఉంది. క్రైస్తవులైనటువంటి వారిని యూదులు ఎప్పుడు కూడా దోసివేయరు. అంతేగాని ఏదైనా అన్యమత ప్రచారాలు అక్కడికి వస్తే మాత్రం ఊరుకోరు. సువార్త ప్రకటించుకోమంటే మాత్రం ప్రకటించుకుంటారు, కానీ వాళ్ళు వెండరు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికముగా క్రైస్తవ దేశాలే ఎక్కువ. తెలుసా మీకు? క్రైస్తవ దేశాలే ఎక్కువ. హిందూ దేశాలు ఒక 3 ఉంటాయి ప్రపంచంలో. ముస్లిం దేశాలు ఒక 70-80 దగ్గరలో ఉంటాయి. 4-5 రెట్లు క్రైస్తవ దేశాలే ప్రపంచం అంతటిలో. అయితే ఆ సువార్త, ఆయన యేసుక్రీస్తు వారు పెట్టిన సువార్త ప్రపంచం అంతా బాగా వ్యాప్తి చెందింది. అనేక దేశాలు క్రైస్తవ సమాజాలుగా తీర్చిదిద్దబడ్డాయి. అయితే మన యేసుక్రీస్తుని ఎరగనటువంటి యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఆ మాట చెప్పలేంటని, ప్రభు పేరిట వచ్చిన వాడు యేసయ్య అని, ఆయన స్తుతించబడాలని చెప్పేంత వరకు వీళ్ళు రారంట. ఎప్పుడు వస్తుంది అది పరిస్థితి? ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే, ఈ భయంకరమైనటువంటి మాగోగు అనేటువంటి యుద్ధము రాబోతుంది త్వరలో. ఆ యుద్ధం జరిగినప్పుడు వీరి ప్రాణాలు అక్కడికక్కడ కలిసిపోతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు. వారి దేవాలయం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అబద్ధ ప్రవక్త, ఆ సాతాను యొక్క దూత, వాడు మనుషుల్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు వారు కొండ గుహల్లోనికి, అరణ్యములోనికి, కొండల మీదకి పరిగెడతారంటే ప్రాణాలు కాపాడుకోవడానికి. అప్పుడు వారు
తెలుసుకుంటారంట. ఏమని చెప్తారు అప్పుడు? ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రభు అని యేసు వారికి ప్రత్యక్షమవుతాడంట. ప్రత్యక్షమయ్యి వారిలో శేషం లేకుండా ఉంచుడు. కొంతమందిని దేవుడు ప్రత్యేకముగా వారిని ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నిలబడి, దేవుడే వారి పక్షముగా నిలబడి గోగుతోని మాగోగుతోని దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు నమ్మరంటే, అందుకే క్రైస్తవ సమాజం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. చేస్తున్నారు లేదా? ప్రభువా వారి రక్షణ దయచేయండి, ప్రభువా వారికి రక్షణ దయచేయండి. ఎంతవరకు తెలుసుకోరంటే, వారికి నైపుణ్యం ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, తెలివి ఉంది, అందం ఉంది, ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నారు. ఎప్పుడు తెలుస్తుంది? ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడునుగా. కానీ ఎప్పుడు అంటారు వాళ్ళు? వారికి ప్రాణభీతి పట్టుకున్నప్పుడు, నా ప్రాణము ఇంకా మరికొన్ని క్షణాల్లో పోతుంది ఈ గోగు మాగోగు ద్వారా అని తెలుసుకున్నప్పుడు, అప్పుడు ప్రభుని, యేసే దేవుడు, ప్రభు పేరిట వచ్చిన వారు మీరే, మీరే మెస్సయ్య, మీరే రక్షకుడు, మీరే అభిషక్తుడు అని వారు తెలుసుకుంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని గురించి రాయబడింది. మరి లోకం గురించి మనం సువార్త ప్రకటిస్తే చాలు, వారికి రక్షణ వస్తుంది. వారి నోటితో చెప్తారు ఏమని? పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తే, ఆయనే దేవుడు. ఈ లోకానికి ఈ మాట చెప్తే చాలు, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా జరగదు. ఎందుకని? ఆ గోగు మాగోగు యుద్ధం వచ్చి వారు శ్రమపడి రక్తము కాచి ప్రాణాలు పోయేంత వరకు ఉండే పరిస్థితిలో అప్పుడు ప్రభు అని యేసుని దేవునిగా, సొంత రక్షకునిగా వారు అంగీకరిస్తారు. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి చూచితిమి. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమోటి కనబడను. దాని ముందు కూర్చునేవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయువాడు. చాలు. ఈ రోజున మనం చెప్పుకున్నది, ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి వచ్చాడు. రాబోతున్న దినాలలో ప్రభువైన యేసు ఎలా వస్తున్నాడు? తెల్లని గుర్రము మీద రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినములలో యేసుక్రీస్తు వారు గాడిద మీద వచ్చి స్తుతించబడ్డాడు. రాబోతున్న దినాలలో యేసు మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు. పరలోకం మీద నుంచి ఆయన గుర్రము మీద, తెల్లని గుర్రము మీద వచ్చి మనుషులకి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. సంఘాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి, ఆయన మొదటి దినం వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు? సాత్వికుడిగా ఉన్నాడు. రెండోసారి వచ్చేటప్పుడు యోధా గోత్రపు కొదమ సింహము వలె, యోధా గోత్రపు కొదమ సింహము వలె ఆయన రాబోతూ ఉన్నాడు. అప్పుడు గొర్రె పిల్ల వలె వచ్చాడు. మనుషులు ఆయన కొట్టిన, ఆయన తిట్టిన, ఆయన ఉమ్మి వేసిన, ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేసిన, అవమానించిన, నిందించిన మారు మాట పలకలేదు. కానీ రెండోసారి ఆ వ్యక్తే వచ్చేటప్పుడు అప్పుడు ఉమ్మి వేసినట్లుగా, అప్పుడు కొట్టినట్లుగా, అప్పుడు తిట్టినట్లుగా ఉంటానంటే ఒప్పుకునే దేవుడు కాదు. ఎలా రాబోతున్నాడు? రోషము కలిగి, పౌరుషము కలిగి, యోధా గోత్రపు కొదమ సింహము వలె ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. వచ్చి ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారికి వారి వారి క్రియలను బట్టి, ఇంకా ఆయన నామాన్ని ఎరగనటువంటి వారు శ్రమ కాలములలో వారిని ఉంచి సంఘాన్ని పైకి తీసుకెళ్ళిపోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.